వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 72 పర్యటనలు చేశారు. రెండో విడతలో నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెబుతున్న లంకా దినకర్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ రాష్ట్రంలోని అనేక జిల్లాలను ఇప్పటికే చుట్టివేశారు. జిల్లాలో ఉన్న వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన కోసంగా రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి సమీక్షలు నిర్వహించారు, జిల్లాలో ఉండే పరిస్థితుల మీద వాటి నివేదికను కూడా ఎలా తయారు చేశారు, వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకుందాం. 26 జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించి పీఎం ఆవాస్ యోజన కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, పీఎం జన్మన్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించడం, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూరియా సబ్సిడీ మీద కానీ, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గరీబ్ కళ్యాణ అన్న యోజనకి సంబంధించి కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద సుదీర్ఘంగా 26 జిల్లాల సమీక్ష పూర్తి చేయడం జరిగింది. రెండవ దశలో ఇప్పుడు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు మొదలైనవి. ఇప్పటికీ 2 జిల్లాలు పూర్తయింది. 3వ తారీఖు మళ్ళీ నెల్లూరు జిల్లాకి రావడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి నివేదికను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని దిద్దుబాటు చర్యలు, అవసరమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా 3 జిల్లాలకి ఉపయుక్తమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మేము ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకి సంబంధించినటువంటి అంశము, అలాగే జనవరి 1న ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లేఖ, వాళ్ళ నదుల అనుసంధానంలో వెలుగొండని తీసుకోవడంలో ఆ లేఖ ప్రముఖ పాత్ర పోషించింది. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ఈ 20 సూత్రాల పథకం ఏవి కూడా అమలు లేదు, అసలు తెలియదు ప్రజలకు కూడా. దీన్ని మీరు అప్పటి సమస్యను ఎలా గుర్తించారు, వాటిని ఎలా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు? 2019-24 మధ్య పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకాలని పడకివేయటం జరిగింది. ఏదైతే ఇవాళ మీరు ఈ నెల్లూరు పట్టణంలోనే చూసుకోండి, అమృత్ స్కీమ్కి సంబంధించి 2019 ముందు ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవటము, మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టకపోవటం వల్ల ఆ పనులు కుంటుపడినటువంటి పరిస్థితి. అమృత్ 2లో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసేటటువంటి పరిస్థితి. మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఇప్పటికీ 72 పర్యటనలలో ఈ కార్యక్రమాలు మొదటి విడత పూర్తి చేశారు. రెండో విడత కూడా విద్యా వైద్యం అంశాల మీదనే మళ్ళీ అన్నింటి జిల్లాలో కూడా పర్యటన అనేది ప్రారంభించారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.